మన తెలుగు డైరెక్టర్స్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారనమాట. సో అటు కలెక్షన్స్ పరంగా చూసినా కూడా వేల కోట్లు అయితే కలెక్షన్స్ కూడా కొల్లగొడుతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మన తెలుగు డైరెక్టర్స్ అయితే అటు బాలీవుడ్ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కేరళ నుంచి కానీ, కన్నడ ఇండస్ట్రీ నుంచి కానీ ప్రతి హీరో కూడా మన తెలుగు డైరెక్టర్స్తో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ఏంటంటే మన తెలుగు డైరెక్టర్స్ రాసే కథ కానీ, లేదంటే వాళ్ళ టేకింగ్ కానీ, వాళ్ళ స్క్రీన్ ప్లే కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఆడియన్స్కి నచ్చుతుంది. కాబట్టి సో ప్రతి హీరో ఏంటంటే, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న హీరో ఏంటంటే మన తెలుగు డైరెక్టర్స్తో వర్క్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. బట్ అయితే రీసెంట్గా మన తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, కానీ సో వాళ్ళతో వర్క్ చేసిన ప్రతి సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది, ఆడియన్స్ని ఎక్కడా మెప్పించలేదన్నమాట. ఇప్పుడు మాత్రం మన తెలుగు హీరోస్ తమిళ డైరెక్టర్స్తో వర్క్ చేయాలంటేనే భయపడుతున్నారని తెలుస్తుంది. సో రీసెంట్గా తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్స్తో కొలాబరేట్ అయి తీసిన సినిమాలు, సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఎంత నిరుత్సాహపరిచిందో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే సో మేము చేయడానికి కూడా మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రీసెంట్గా అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది సంక్రాంతి టైంలో. సో సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఈ మూవీకి శంకర్ గారు డైరెక్టర్గా వర్క్ చేశారు. సో యాక్చువల్గా ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది, బట్ చాలా డిలేస్ అవుతూ ఫైనల్గా అయితే ఈ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ అయిందనమాట. బట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఏంటంటే ఈ సినిమా పైన భారీ హైప్ ఉంది. బికాస్ ఏంటంటే శంకర్ గారు సినిమా, అలాగే రామ్ చరణ్ గారు RRR అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఒక ప్యాండర్ రేంజ్లో సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి అనమాట. సో బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొత్తం నీరు గారిపోయాయని చెప్పాలి. సో ఎక్కడా కూడా ఫ్యాన్స్ని ఈ మూవీ అయితే ఎంగేజ్ చేయలేకపోయింది, అలాగే చాలా వరకు డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మీ కాంబినేషన్లో వచ్చే సినిమా ఇదా అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. బట్ ఎందుకో మరి శంకర్ గారు ఈ కథ పైన అంత ఇంట్రెస్ట్ చూపించలేదా, లేదా ఇంకొంచెం ఏమైనా డిఫరెంట్గా కథ రాసుకొని షూటింగ్ టైంలో కొంచెం కథ చేంజెస్ అయిపోయిందా అని కూడా తెలియాల్సి ఉంది. బట్ అయితే ఈ సినిమా రిలీజ్ ముందు అయితే ప్రెస్ మీట్లో కానీ లేదా ఈవెంట్స్లో కానీ చెప్పినప్పుడు మాత్రం కథ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, సో ప్రతి ఒక్కరు నచ్చుతుందని చెప్పారు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం సో అంతైతే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేదు. బట్ ఈ కాంబినేషన్ కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు ఇంకా ఈ లిస్ట్లో చూసుకున్నామంటే AR మురుగదాస్ గారు ఉన్నారు. సో ఈయన ఏంటంటే ఒకప్పుడు ఈయన సినిమాస్ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యాయి తమిళనాడులో. సో అలాంటి టైంలో ఏంటంటే ఒక్కసారిగా సో మహేష్ బాబు గారితో ఒక సినిమా చేయబోతున్నారని చెప్పి న్యూస్ రాగానే ఏంటంటే మొత్తం తమిళ ఇండస్ట్రీ కానీ అలాగే తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడున్న ఫ్యాన్స్ అక్కడున్న ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది, అది కూడా ఒక సైంటిఫిక్ టైప్లో ఒక మూవీ రాబోతుందని కూడా ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు తెలిసింది. సో ఈ ప్రాజెక్ట్ పైన చాలా అంటే చాలా హైప్ పెరిగిందనమాట. బట్ తీరా కట్ చేస్తే ఏమైందంటే సినిమా పెద్ద డిజాస్టర్గా మారింది. ఈ సినిమాలో ఏంటంటే ఓన్లీ SJ సూర్య గారి పార్ట్ తప్ప మిగిలిన సినిమా మొత్తం చాలా అంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. సో మరి ఎందుకో తెలియదు కానీ వీళ్ళ కాంబినేషన్ అంత డిసప్పాయింట్ చేస్తుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవ్వలేదు. బట్ ఈ సినిమా మాత్రం కొంచెం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే కొంచెం మర్చిపోలేని సినిమానే చెప్పాలి. సో AR మురుగదాస్ గారు దానికి ముందే చిరంజీవి గారితో సినిమా తీశారు, స్టాలిన్ సినిమా. ఆ సినిమా పర్లేదు, బాగానే ఉంటుంది. అందులో కథ కానీ స్టోరీ లైన్ కానీ అలాగే చిరంజీవి గారికి ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటికీ సినిమాని మనం రిపీటెడ్ వర్షన్లో కూడా చూస్తూ ఉంటాం. మూవీ అంత బాగుంటుంది. బట్ అప్పట్లో ఆ సినిమా అంత కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. సో ఆ తర్వాత ఈ లిస్ట్లో అయితే విజయ్ దేవరకొండ గారి నోటా సినిమా ఉంది. సో మంచి హిట్స్ ఉన్న టైంలో ఏంటంటే ఆయన తమిళ డైరెక్టర్తో నోటా సినిమా తీశారు. ఆ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేసింది ఆనంద్ శంకర్ అనమాట. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఆ సినిమా చేయకపోతే బాగుండేవి అనిపించింది. సో మంచి హిట్ ట్రాక్లో ఉన్న టైంలో మీరు ఈ సినిమా ఒప్పుకొని, అది కూడా ఒక పొలిటికల్ జోనర్లో వచ్చింది ఆ సినిమా. సో ఆ టైంలో ఆ జోనర్ అవసరం లేదేమో అని చెప్పి ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. బట్ ఇంకా ఆయన యాక్సెప్ట్ చేశారు, సినిమా తీశారు. సో తర్వాత చూస్తే సినిమా మాత్రం ఫ్లాప్గా నిలిచింది. సో మళ్ళీ అప్పటి నుంచి అయితే ఆయన అంత పెద్ద హిట్ కూడా కొట్టట్లేదు. సో ఇప్పటికి కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. మరి చూడాలి నెక్స్ట్ రాబోతున్న VD12 సినిమాతో అయితే సో పెద్ద హిట్ అందుకుంటారేమో అని చెప్పి వెయిట్ చేస్తుందాం. సో తర్వాత ఈ లిస్ట్లో చూసుకున్నామంటే
మైకేల్ సినిమా ఉందన్నమాట. సో సందీప్ కిషన్ గారు హిట్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్న టైంలో ఒక ప్యాండ్ ప్రాజెక్ట్తో అయితే ఆడియన్స్ ముందుకు వచ్చారనమాట. సో అది మైకేల్ సినిమా ట్రైలర్ కానీ అలాగే టీజర్ కానీ లుక్స్ కానీ పోస్టర్స్ కానీ చూసినప్పుడు మూవీ అయితే చాలా బాగుంటుంది, మంచి హైప్తో మూవీ రాబోతుంది. సో ఈసారి పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు సందీప్ కిషన్ గారు అని చెప్పి ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారనమాట. సో ఈ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేసింది రంజిత్, ఆయన కూడా తమిళ డైరెక్టర్ అనమాట. సో ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఫస్ట్ డే నుంచి ఈ సినిమాని సో ఆడియన్స్ అయితే రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఓన్లీ ఈ మూవీ కేజీఎఫ్ రెఫరెన్సెస్ తీసుకొని ఆ మెయిన్ క్యారెక్టర్కి ఓవర్గా ఎలివేషన్ ఇవ్వడానికి తప్ప ఈ మూవీలో అంత పెద్ద కథ లేదు. సో అనవసరంగా హైప్ ఇచ్చారేమో అని చెప్పి ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. సో ఈ మూవీ కూడా సందీప్ కిషన్ గారి కెరియర్లో ఒక డిజాస్టర్గా మిగిలిపోయిందనమాట. చూద్దాం నెక్స్ట్ రాబోతున్న మజాకా సినిమాతో అయితే ఆయన హిట్ అందుకుంటారేమో అని వెయిట్ చేస్తుందాం. సో ఆ తర్వాత ఈ లిస్ట్లో ఉంది యశోదా సినిమా సమంత గారి లీడ్ రోల్లో యాక్ట్ చేశారు అనమాట. 2022లో ఈ మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ కూడా తమిళ్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. ఈ మూవీకి ఏంటంటే ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు, హరి అండ్ హరీష్ అనమాట. సో ఈ సినిమా కూడా ఏంటంటే సో బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద హిట్ అవ్వలేదు. సో కొంచెం పర్లేదు, యావరేజ్ స్టాక్ నడిచింది కానీ బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఫైనల్ రన్లో ఈ మూవీ అయితే సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి చాలా స్ట్రగుల్ అయిందని తెలుస్తుంది. సో ఈ మూవీ కూడా ఫ్లాప్గా నిలిచిందనమాట. సో ఇంకా ఈ లిస్ట్లో చూసుకున్నామంటే పి వాసు గారు ఉన్నారనమాట. సో ఈయన చాలా మంచి సినిమాలు తీశారు, తమిళనాడులో అయితే చాలా గొప్ప సినిమాలు తీశారని చెప్పాలి. సో చంద్రముఖి రజనీకాంత్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా అనమాట అది. సో చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. సో ఆ తర్వాత ఇక్కడ ఆ సినిమాకి రెఫరెన్స్గా అని చెప్పి వెంకటేష్ గారిని పెట్టి నాగవల్లి సినిమా తీశారు. సో నాగవల్లి సినిమా చూసిన తర్వాత ఈ సినిమా తీకినా ఉంటే బాగుండేమో, అసలు ఎందుకు తీశారు సార్ అని చెప్పి అడగాలనిపించింది వెంకటేష్ గారిని. సో ఆ సినిమా చూసిన తర్వాత వద్దు అనిపించింది ఈ సినిమా, ఇలాంటి సినిమాలు. బట్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద డిజాస్టర్గా మారిపోయిందని చెప్పాలి. సో ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన ఇంకొక తెలుగు సినిమా అయితే చేయాలనుకోలేదు. సో ఆడియన్స్ కూడా అంత యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఇంకా ఈ లిస్ట్లో చూసుకున్నామంటే ఎస్జే సూర్య గారు ఉంటారు. ఎస్జే సూర్య గారు ఏంటంటే ఒకప్పుడు ఖుషి సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది, ఒక ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలన్నమాట. అంత పెద్ద హిట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మహేష్ బాబు గారిని పెట్టి నాని సినిమా తీశారు. బట్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్గా నిలిచింది. ఆ సినిమాలో సాంగ్స్ అయితే బాగుంటాయి కానీ ఈ సినిమా కథ కానీ ఆ టైంలో అంత అట్రాక్ట్ అవ్వలేదు. మేబీ అది సో ఆ మహేష్ బాబు గారిని ఆ క్యారెక్టర్లో అయితే ఆడియన్స్ ఊహించుకోలేకపోయారు కాబట్టి అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్గా నిలిచింది. సో తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఆ కాంబినేషన్లో అయితే ఒక మూవీ వచ్చింది, అది పులి అనమాట. సో పులి సినిమా కూడా ఆడియన్స్ని ఎక్కడ కూడా అట్రాక్ట్ చేయలేదు, అది కూడా ఫ్లాప్గా నిలిచింది. సో ఆ తర్వాత అయితే ఎస్జే సూర్య గారు మళ్ళీ తెలుగు హీరోతో అయితే సినిమా చేయలేదు. ఇప్పుడు కూడా న్యూస్ వస్తుంది మళ్ళీ ఖుషీకి రీమేక్ చేయండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కొడుకుని పెట్టి ఆ సినిమాని రీమేక్ చేయండి అని చెప్పి చేస్తున్నారు. బట్ ఈ టైంలో అయితే అవసరం లేదు, ఎందుకంటే ఎస్జే సూర్య గారు మంచి యాక్టర్గా అయితే ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారా, ఆల్రెడీ ప్రూవ్ అనమాట. ఆయన చాలా చాలా మంచి యాక్టరు. సో ఈ టైంలో మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్లకుండా యాక్టింగ్ వైపే ఉంటే మాత్రం ఇంకా మంచి క్యారెక్టర్లు అయితే ఆయన ప్లే చేస్తారు. చూద్దాం మరి, ఆయన అయితే డైరెక్షన్ వైపు రారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఈ లిస్ట్లో చూసుకున్నామంటే కేఎస్ రవికుమార్ గారు ఉంటారనమాట. సో ఈయన రజనీకాంత్ గారితో చాలా అంటే చాలా గొప్ప సినిమాలు తీశారు. కేఎస్ రవికుమార్ గారు ఏంటంటే అక్కడ స్టార్ డైరెక్టర్గా ఉన్న టైంలోనే ఇక్కడ కూడా బాలకృష్ణ గారితో కొన్ని సినిమాలు తీశారనమాట. సో ఆయన తీసిన సినిమా బాలకృష్ణ గారితో జయసింహ. సో ఈ సినిమా సంక్రాంతి టైంలో వచ్చి మంచి హిట్గా నిలిచింది. సో ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ బాలకృష్ణ గారితో అయితే ఒక సినిమా తీశారు, అది రోలర్ అనమాట. సో ఆ సినిమాలో బాలకృష్ణ గారి గెటప్ కానీ అలాగే క్యారెక్టరైజేషన్ కానీ సో ఎందుకో ఆడియన్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఆ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్గా నిలిచింది. సో మళ్ళీ అయితే ఆయనతో వర్క్ చేయడానికి కూడా ఏ తెలుగు హీరో కూడా ఆయనతో సాహసం చేయలేదన్నమాట. సో చూద్దాం మరి, ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఆయన మళ్ళీ ఒకవేళ తెలుగు హీరోతో వర్క్ చేసి ఒక మంచి హిట్ అందుకుంటారేమో అని. ఈ లిస్ట్లో వచ్చిన మూవీస్ మిమ్మల్ని ఏ మూవీ ఎక్కువగా డిసప్పాయింట్ చేసిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాం.